వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాస్పిటల్లో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. చింతలపూడిలో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ బట్టి సెల్వి. శానిటేషన్ నిర్లక్ష్యంపై కమిషనర్ పై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్. జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ ఏరియాలో విద్యుత్ షాక్ గురైన బాలుడు మృతి. కేరళలో మృత్యు వలయం, విరిగిపడిన కొండ చర్యలు, 123 మంది మృతి. జంగారెడ్డిగూడెంలోని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. నూరుపడకల ఆసుపత్రిని పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వాహనాలను పార్కింగ్ లోనే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సెక్యూరిటీని ఆదేశించారు. రోగులతో ప్రత్యేకించి మాట్లాడారు. నూరుపడకల ఆసుపత్రికి సంబంధించి కావలసిన పలు విభాగాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కావలసిన అవసరాలను నివేదిక రూపంలో ఇస్తే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని మంజూరు చేయడానికి కృషి చేస్తామని వైద్యులకు తెలిపారు. పని సమయంలో ఆసుపత్రిలోనే ఉండేలా వైద్యులు సహకారం అందించాలని సూచించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, వారికి మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అదేవిధంగా విలీన మండలాల గర్భిణీలు 10 రోజుల నుంచి జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో వీడియో కాల్ రూపంలో వారందరితో మాట్లాడించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై గర్భిణీలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఇప్పుడు మీరు సంబంధించిన పిల్లలు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఒక చూపించి తీసుకెళ్తే బాగానే ఉంటుంది సార్. అలాగే సార్. విద్యుత్ షాక్ గురై 11 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. రోటరీ క్లబ్ వీధిలో పదవి విరమణ చేసిన నాగేశ్వరరావు మాస్టర్ ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు నాగేశ్వరరావు ఇంటి పక్క నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను ముట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరైన వెదుల నరేష్ ఐరన్ రాడ్ తో విద్యుత్ తీగను తాకాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి తల్లి నాగేశ్వరరావు ఇంట్లో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్లు, ఇలా జరగడంపై ఆయన తీవ్ర మనోవేదన చెందారు. విద్యుత్ షాక్ గురైన బాలుడిని వెనువెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలియజేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ శాఖ ఏడీఏ చేరుకుని వివరాలు సేకరించారు. టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు మృతునికి నివాళులు అర్పించారు. అందరితో చురుగ్గా మాట్లాడే నరేష్ ఈ విధంగా మృత్యువాత పడతాడని ఊహించలేదని స్థానికులు వాపోతున్నారు. రామచంద్రపురంలోని సొంతింటికి మృతదేహాన్ని తరలించారు. మృతుని కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. కొట్టింది నాకు, ఇద్దరికి కొట్టింది. నేను వదిలేదు, అన్నయ్య స్టిక్ ఇలా వదిలేసాడు, కింద పడిపోయింది. నేనా ఇక్కడే ఉన్నా, ఇక్కడ నిల్చొని ఉన్నా. దమ్మ మీద ఎలా పడిపోయి ఎలాడుతుంది. చనిపోయిన కుర్రోళ్ళ తల్లి మా ఇంటి దగ్గర పని చేస్తుంది. 7 సంవత్సరాల నుండి చేస్తుంది. నమ్మకాన్ని చక్కగా చేస్తుంది. దగ్గరే ఉన్నారు. ఆ కుర్రోడు సెలవు రోజుల్లోనూ స్కూల్ నుండి వచ్చి మా ఇంటి దగ్గర ఆడుకుంటుంటారు. అటు ఫ్రెండ్ ఇంకో కుర్రోడు ఉన్నాడు, చిన్న కుర్రోడు. వాళ్ళ ఇంటి పక్కనే ఆడుకుంటుంటారు. ఆడుకుంటుంటే సాయంత్రం ఆడుకుంటా మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చి అక్కడ ఏదో చిన్న ఫోటో స్టూడియో కార్యక్రమం పైన డాబా మీద జరిగితే అది అయిపోయింది. కిందకు వచ్చాక వెళ్ళిపోంటారు అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. వీళ్ళు వచ్చేసి ఇక్కడ బయట ఆడుతున్నట్టున్నారు, మనకు తెలియదు. లోపల ఆ కర్ర ఏదో ఉంటే పైన స్టిక్ గులిపే కర్ర అది తీసుకొచ్చి దాంతో ఆడారంటే ఇక్కడ పక్కన. ఇంతవరకు మనకు తెలియలే. వాళ్ళు అరిచింది కూడా, వాళ్ళు ఆడేది కూడా తెలియదు. వెళ్ళిపోమన్నాక వెళ్ళిపోయారు అనుకున్నాం. ఏదో వస్తున్నారు, ఆడుకుంటున్నారు, వెళ్తున్నారు మామూలుగా అనుకున్నాం. కానీ మనకు తెలియలే. ఇంతలోకి మా అబ్బాయి పైనుండి కిందగా సర్దుకొని వచ్చేసరికి ఇలా అడుగుతూ ఏం జరిగిందని అరుస్తుంటే దబ్బగా వెళ్ళాడు. పట్టుకొని తీసుకొచ్చి కింద అద్దుకున్న ఆయన సహాయంతో కారు మీద వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. జరిగింది అది. హాస్పిటల్లో వైద్యం కూడా చాలాసేపు చేయించాం. దగ్గరే ఉండి మేము
ఎంత ఖర్చు అయినా పర్లేదు చేయండి అని కూడా డాక్టర్ గారితో కూడా మాట్లాడాం. కానీ మరి వాళ్ళు ప్రయత్నం చేశారు, చివరి వరకు పోరాడారండి డాక్టర్లు కూడా. అది జరిగింది. జంగారెడ్డిగూడెంలోని కెనరా బ్యాంక్ వీధిలో గోమాత రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో తీవ్ర రక్తస్రావ్యమైంది. ఆర్ఎంపీ వైద్యులు వైద్య సేవలు అందించారు. కాళ్లకు బలంగా గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు. తీవ్రమైన గాయం కావడంతో కదలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పందించిన స్థానికులు పశు వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఆర్ఎంపీ వైద్యులు గోమాతకు చికిత్స అందించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెంలో వెంచేసిన హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గామహేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం చేశారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు కొల్లేపర కృష్ణారావు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి శరణం. స్వామి అయ్యప్ప జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ రోజు బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. మరి ప్రతి బుధవారం స్వామివారికి ఇదే విధంగా ప్రతి బుధవారం కూడా ఉదయం 8 గంటలకల్లా స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఈ రోజు పెద్ద సంఖ్యలో భక్తులందరూ చక్కగా స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరి అలాగే ప్రతి బుధవారం కూడా ప్రతి భక్తులు చక్కగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి వచ్చే నెల 8వ తారీఖు గురువారం ఆ రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం. ఆ రోజు ఇక్కడ ఉదయం 8 స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం, అలాగే లక్ష్మీ గణపతి హోమం, మండపారాధన జరుగుతుంది. కావున 50 మంది భక్తులు చక్కగా ఆ కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి అయ్యప్ప. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు 3,32,447 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.9 అడుగులకు చేరిందని తెలిపారు. ఇన్ఫ్లో 3,79,822 క్యూసెక్లుగా ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. విధులు చేపట్టిన నాటి నుంచి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఆమె పరిగెడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలోని పలు విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. చింతలపూడిలో ఆకస్మిక పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శానిటేషన్ పై అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజ్ లో పూడికలు తీయించి మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే కింద స్థాయిలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేది అధికారులకు అర్థమవుతుందని అన్నారు. How many drains you are cleaning? How many sewage you are cleaning? How many water tanks you are cleaning? 21 పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్గా లిఫ్ట్ చేస్తున్నాం డంప్ పాయింట్స్. అలాగే ఒక 10 వచ్చేసి 10 డంపింగ్ పాయింట్స్ మనం పెద్ద ఉన్నాయి. ఇప్పుడు డంపింగ్ పాయింట్స్ మనం క్లియర్ చేయాలి. పబ్లిక్ యాక్సెస్ ఉన్న ఏరియాస్లో చెత్తలు లేకుండా చేయాలి. అంతే కదా మన ప్రాసెస్. అవన్నీ చెత్తలు కరెక్ట్ చేసేసి మీరు ఒక డంప్ యార్డ్లో పెట్టుకుంటున్నారు. అది మీరు వాట్ ఇస్ దట్ రెగ్యులర్గా హిస్టారికల్గా ఉన్న డంప్ యార్డ్ క్లీన్ చేయడం సెకండరీ. ఫస్ట్ మీరు క్లీనింగ్ ప్రాసెస్ సరిగా చేస్తున్నారా? వై వి హ్యావ్ రిపోర్టెడ్ 6 డెంగ్యూ కేసెస్ ఇన్ ద చింతలపూడి మున్సిపల్ మున్సిపాలిటీ నగర పంచాయత్. ఈ సంవత్సరం వచ్చింది 2 కేసెస్, క్యూములేటివ్ కేసెస్ 6 వచ్చాయి. నేను ఇప్పుడు రైట్ ఏరియా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు నాట్ టెల్లీ 6 కేసెస్ వర్ రిపోర్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. దీనికన్నా ముందుకు సంబంధించి ఒక 4 కేసులు డిఎంహెచ్ఓ ఉన్నారు. దానికి దెర్ ఇస్ అ ప్రోటోకాల్. మనం క్లీన్ గా 6 కేసెస్ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి కదా హాస్పిటల్. వర్షాల్లో వచ్చిన వల్ల అక్కడక్కడ ఆగిపోయినది. సో అక్కడ సరే గుడ్డు నీళ్ళు కలుపుతున్నాయని చెప్పి నాకు కంప్లైంట్స్ ఏమి ఇక్కడ నుంచి రాకూడదు. అండ్ టుడే 2 photos దే హావ్ షోన్. ఒకటి స్కూల్ ఇది, అది మీరు ఎట్లయినా చేస్తున్నారు. దట్ పర్మనెంట్ సొల్యూషన్ రావడానికి టైం ఉంటుంది. టెంపరీ సొల్యూషన్ చేయండి. ద అదర్ పాయింటర్స్ ఇప్పుడు ఆయన చూపిస్తున్నారు. సో కామన్ పబ్లిక్ యాక్సెస్ ఉన్న ఏరియాలు అంతా క్లీన్గా నీట్గా ఉండాలి.
సఫిషియెంట్గా వాట్ ఈస్ ద పౌడర్ యూర్ యూజింగ్, మీరు ఏమేమి ప్రోటోకాల్, మీరు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు మున్సిపల్లో? మేడం నన్ను మెయిన్గా స్ప్రేయింగ్ చేస్తాను. స్ప్రేయింగ్ చేయట్లా, ఫాగింగ్ చేయట్లా, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మీ ఏరియాలో. స్ప్రేయింగ్ చేస్తాను. హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ డూయింగ్ స్ప్రేయింగ్? ఎవ్రీ 15 days ఒకసారి మళ్ళీ సేమ్ ఏరియాకి వస్తుంది మేడం. అలాగే ఫాగింగ్ అనేది స్టార్ట్ చేసాను. ఫాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న మిషన్స్ అనే ప్రాబ్లం వచ్చింది, రిపేర్కి పంపించేవాళ్ళం. మన మాన్సూన్ సీజన్, మిడిల్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ లో ఉన్నాము. ఈ రిపేర్ లో ఉన్న ఏదైనా అవన్నీ చెక్ చేయవలసిన బాగానే ఉండదు మేడం. చిన్న మా దగ్గర రెగ్యులర్ సర్వీసింగ్ దాంట్లో చిన్న పొరపాటు చేయడం వల్ల రెక్టిఫై అయిందా లేదా ఫాగింగ్? ఈ రోజు రెక్టిఫై అయింది మేడం. సో టుడే నుంచి ఫాగింగ్ నడుస్తుందా? అవును మేడం, సాయంత్రం నుంచి నడుస్తుంది. వేరే ఏమి యాక్టివిటీ చేస్తున్నారు? నేను రెగ్యులర్గా మేడం డ్రైన్ క్లీనింగ్ అనేది మీరు లాస్ట్ టైం మీరు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి చెప్పిన తర్వాత 2 లక్షలు తీసి జనరల్ ఫండ్ నుంచి శాంక్షన్ తీసుకున్నాం. ఏసీపీ ద్వారా మేము మెయిన్ డ్రైన్స్ అంతా కూడా క్లియర్ చేసుకుంటాం. You are not even a municipal corporation, you are a Nagar Panchayat, you have very limited cleanliness work. అది కూడా మనం సరిగా చేయక అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్, డిసాటిస్ఫాక్షన్ రాకూడదు. సో మీరు ఏం చేయాలంటే రేపు నుంచి నాకు ప్లాన్ చేసుకొని 5 లాస్ట్ మన ఎవరు స్టాఫ్స్ ఎవరు ఉన్నారో అందరూ ఫస్ట్ అక్కడ నుంచి చెప్పండి. హౌ మెనీ వర్కర్స్ ఇవా, అందరూ అటెండెన్స్ అవుతున్నారా, అందరూ రోజు క్లీన్ చేస్తున్నారా? అలాగే ప్రభుత్వ హై స్కూల్ కు వెళ్లారు. మిడ్ డే మీల్స్ మెన్యూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే ధైర్యంగా చెప్పవచ్చని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులను కోరారు. లక్ష్యం సాధించే వరకు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతి కన్నెర చేసింది. పడమటి కనుమలో సామాన్య ప్రజా జీవితాన్ని వణికించాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో పల్లపై పడమటి కనుమల కొండ చర్యలు కిందకు పడ్డాయి. సుమారు 123 మంది మరణించిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వైనాడ జిల్లాపై ప్రకృతి కోపించింది. మెప్పిడి, మడంకాయ్, చూరామాల, అట్టమాల, సూర్ప్లాజా గ్రామాలపై 2 రోజుల పాటు పడమటి కనుమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడటం వలన ఆయా గ్రామాలు ఆనువాలు లేకుండా పోయాయి. ఇల్లు నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో ప్రజలు కూరికిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. మండల కేంద్రమైన బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఆయన వెంట కరాటం సాయి తదితరులు ఉన్నారు. రోజులు తిరిగింది ఈ బెస్ట్ ఆగస్టు 4వ తేదీ ఆదివారం జగ్గారెడ్డిగూడెంలో జరిగే ఐఎఫ్టీ రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు కెవి రమణ
పిలుపునిచ్చారు. ప్రభుత్వ టింబర్ డిపో వద్ద జరిగిన హమాలీల యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు కెవి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతులకు డివిజన్ లో ఉన్న కార్మిక నాయకులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లాసులకు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఐఎఫ్టీ నాయకులు తదితరులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎడ్లపల్లి బుచ్చియా, ఎడ్లపల్లి సుబ్బారావు, పి నగేష్, మనేలి మహిమరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 4వ తారీఖున ఐఎఫ్టీయూ జంగారెడ్డి డివిజన్ పరిధిలో ధర్మన్న మెమోరియల్ హాల్లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా తరగతులకి జంగారెడ్డి డివిజన్ లో ఉన్న కార్మిక వర్గం మొత్తం హాజరవ్వాలని చెప్పి ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఈ క్లాసులో బోధించడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాట సాధించుకున్న హక్కులు ఏమున్నాయో ఆ హక్కులు నిలబెట్టుకోవడం కోసం హక్కులు అసలు ఏమున్నాయి, అసంఘటిత రంగానికి, హమాలీలకి, భవన నిర్మాణ కార్మికులకి, సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎటువంటి హక్కులు ఉన్నాయో వాటి మీద క్లాసులు నిర్వహిస్తారు. అదేవిధంగా కార్మిక వర్గంలో ఏ విధంగా పనిచేయాలి, కార్మికులు ఏ విధంగా ఐక్యం చేయాలి అనే విషయాల మీద కూడా క్లాసు జరుగుతుంది. నేడు ప్రపంచంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒక పక్కన 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. రెండో పక్కన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. అదేవిధంగా జాతీయంగా చూసుకున్నప్పుడు కూడా ఈ రోజు కేంద్రం అనుసరించేటువంటి విధానాల వల్ల కులాలు, మతాల మధ్యన విద్వేషాలు రగిల్చి గొడవలు పడే పరిస్థితి, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. వీటిలన్నిటి మీద ఈ క్లాసులు జరిగితే గనక కార్మిక వర్గం అందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసిన శ్రీ కోట సప్తమ తల్లి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా నిడదోలు గ్రామదేవత నంగల్యదేవి అమ్మవారికి చీర సారే సమర్పించారు. నిడదోలు గణపతి సెంటర్ నుండి శ్రీ అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్పీకేఎం శర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నట్లు సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పార్షదగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసిని ఉత్సవమూర్తికి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ చార్ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన చలమచల్ల సత్యనారాయణ దంపతులు ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించారు. కళ్యాణం అనంతరం అర్చకులు ఉభయదారులకు శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెంలో బుధవారం చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. తొలుత ప్రభుత్వ ఎస్టీఎస్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అనంతరం పట్టణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. రావడం జరిగింది. మరి రివ్యూలో ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ కొంత మాట్లాడినప్పుడు కొన్ని అవసరాలు కూడా మేము గమనించాము. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ పేషెంట్స్కి బెడ్ షీట్స్ లేవని చెప్పారు. ఆ రిక్వెస్ట్ మేరకు మరి నేను డోనర్స్ రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినందుకు ఈ రోజున మనకి 400 దుప్పట్లు 50 కవర్స్ని డొనేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మేము ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్కి అందజేస్తున్నాము. మరి ఈ దుప్పట్లు, పిల్లో కవర్స్ని అందజేసిన డోనర్స్ వచ్చేసి మాధవి గారు 100 దుప్పట్లు, బాదరాల మహేష్ నాయుడు గారు 100 దుప్పట్లు, రావురి కృష్ణ గారు 50 దుప్పట్లు, ఉమ్మడి ప్రసాద్ గారు 50 దుప్పట్లు, జ్యోత్స్నా బిందు గారు 50 దుప్పట్లు, చెరుకురి శ్రీధర్ గారు 50 దుప్పట్లు, నందుపురి రాజీ గారు 50 కిలో కవర్స్ని డొనేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 450 మెటీరియల్ ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి స్వచ్ఛందంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డొనేట్ చేయడం జరిగింది. మరి గత
5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కనీసం బెనిఫిట్స్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్న క్రమంలో చూస్తే ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఇంతమంది ముందుకు వచ్చి హాస్పిటల్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున రివ్యూలో హాస్పిటల్ కమిటీ మెంబర్స్ సంబంధించిన ప్రొఫైల్స్ వచ్చినవి అవి రివ్యూ చేస్తాము. మరి రివ్యూ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో కమిటీ మెంబర్స్ ఎవరిని ఉంచాలనేది ఒక నాయకు మాట్లాడి డిసైడ్ చేస్తాము. అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజ్ ఉన్నాయి బాగా, వాటి విషయంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ విషయం తెలియజేస్తూ ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన గవర్నర్స్ అంతా కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలోని ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు హాస్పిటల్లో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. చింతలపూడిలో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ బట్టి సెల్వి. శానిటేషన్ నిర్లక్ష్యంపై కమిషనర్పై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్. జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ ఏరియాలో విద్యుత్ షాక్ గురైన బాలుడు మృతి. కేరళలో మృత్యువలయం, విరిగిపడిన కొండ చర్యలు, 123 మంది మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.